నాలుగో విషయమై ఆయన చెప్తా ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. 3:16 చూడండి, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. మనం దేవుని ఆలయము. ఒకసారి పాల్ యంగిచో గారి దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చి, నాకు దేవుని అడ్రస్ కావాలి అని అడిగాడు అంట. దేవుని అడ్రస్సా? ఇప్పుడు పాల్ యంగిచో గారికి ఒక ప్రశ్న ఉద్భవించింది, దేవుని అడ్రస్ నేను ఎక్కడ కనిపెట్టాలి? ఆయన సరే కూర్చోండి, కొంచెంసేపు అయినాకు వస్తాను. లోపలికి వెళ్ళాడు పాల్ యంగిచో గారు. ఆ దినం ఆయన ధ్యాన భాగము ఈ 1 కొరింథీ 3:16 ఆయన చదువుతా ఉన్నాడు. ప్రభువా, ఒక నాస్తికుడు వచ్చాడు, బయట ఉన్నాడు, ఆయన నీ అడ్రస్ అడుగుతా ఉన్నాడు, నీ చిరునామా అడుగుతున్నాడు, నేనేం చెప్పాలి? అప్పుడు ఈ వచనం కనపడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా అనే మాట కనపడింది. అవును, యేసు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారు? మన హృదయంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి నా అడ్రస్సే ఆయన అడ్రస్, నా చిరునామానే ఆయన చిరునామా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయంలో ఉన్నాడు, దేవుడు మన గుండెలో ఉన్నాడు. చూడండి, దేవుని ఆలయంలో ఏమేం జరుగుతాయి? ఒకటి, ఆరాధన జరుగుద్ది దేవుని మందిరంలో. రెండవది, స్తుతులు జరుగుతాయి దేవుని మందిరంలో. అలాగనే మనం ఏదైనా ప్రభుకి ఇవ్వాలనుకుంటే అవి మనం దేవునికి అర్పిస్తాం, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అలాగనే దేవుని ఆలయము అది పరిశుద్ధమైంది. ఈ 5 విషయాలు మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని ఆలయం అయితే నీలో ఆరాధన ఉండాలి, నీలో స్తుతి ఉండాలి, నీలో అర్పించే స్వభావము ఉండాలి, నీలో దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి ఆ మంచి లక్షణం మనం కలిగి ఉండాలి. అలాగనే పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసులే దేవుని ఆలయంగా ఉన్నారు.